RND గెస్ట్ హౌస్ నందు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ లబ్ధిదారులకు 40 లక్షలు విలువ చేసే రుణాల చెక్కును అందజేశారు. అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణ కులస్తులు అందరూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు తమ పేర్లు నమోదు చేసుకుని సభ్యత్వము తీసుకుని బ్రాహ్మణ సంఘం ద్వారా బ్రాహ్మణులు తమ వ్యాపార అభివృద్ధికి, ఇంటి నిర్మాణం కొరకు అలాగే వివిధ అవసరాల కోసం రుణాలు తక్కువ వడ్డీకే తీసుకోవచ్చని బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, రాయల్ మురళి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. మన సొసైటీని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. మన ఎమ్మెల్యే సార్ ఇప్పుడు మాట్లాడి మీకు దీని గురించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా దాదాపు 40 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 టైంలో ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్ ఉన్నాయి. ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి ఈ చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది. మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ను బలోపేతంగా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్కే సంధ్య, కె రాజేశ్వరి, నాగమణి, కె నాగరాజరావు, ఎం శ్రీరామ్మూర్తి, పివి శ్రీరామ్, జి జ్ఞానప్రసన్న, కె కార్తీక్, తీసుకో ఫోటో తీసుకో.